స్వీట్ కార్న్ ఉప్మా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, సో ఇందులో నాకు అర్థం కాదు ఏంటంటే ఉప్మా అంటే మనము బొంబాయి రవ్వతో చేసుకుంటూ ఉంటాం సర్వసాధారణం, కానీ ఇక్కడ బియ్యం పిండి ఎందుకు కనిపిస్తుందో నాకు జస్ట్ అదేంటి అంటే మిక్సీ చేస్తాం కదా, ఆ స్టిక్కీగా ఉంటుంది కదా, ఆ స్టిక్కీనెస్ వెళ్ళిపోవడానికి బియ్యం పిండి కాస్తంత వేయాలి. అవునా, కానీ బాగుంది, ఏదో చెప్తుంటేనే ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఇంకా నేర్చుకోవాల్సిందే. ఇది స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఓకేనండి. ముందుగా ఏం చేయాలి? స్వీట్ కార్న్ ని మిక్సీ పట్టేసుకోవాలి. అయితే మీకు మిక్సీ జార్ కావాలి, ఇదిగోండి. అంతేనా? అంతేనా? ఓకే, ఒక బౌల్ ఇవ్వండి. ఒకసారి చూపించండి ఎలాగా. అంతే, సో జస్ట్ ఒకసారి తిప్పితే సరిపోతుంది. బౌల్ సో అయితే మనము ఈ కార్న్ స్వీట్ కార్న్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి మన దేశీ కార్న్ వస్తుంది కదా, దాంతో కూడా చేయొచ్చండి. అది కూడా బాయిల్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఓకే ఓకే. బియ్య పిండి జస్ట్ ఆ స్టిక్కీనెస్ వెళ్ళిపోవడానికి కొంచెం బియ్య పిండి వేసేసుకోవాలి. జస్ట్ ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం డ్రైగా ఉండడానికి. అవునండి. ఓకే, అంటే జిగి లాగా వస్తుంది కదా స్వీట్, అది పోవడానికి కోసమని కొంచెం జస్ట్ బియ్య పిండి వేసేసుకోవాలి. ఓకే, కడాయి పెట్టేసుకుందాం. సరే, ఆయిల్ వేసేసుకోవాలి. దీనికి లైట్గా ఆయిల్ వస్తుంది, ఎక్కువ వేయకూడదు. బాగుంది అసలు. ఈ స్వీట్ కార్న్ ఉప్మా ఎక్కడ నేర్చుకున్నారు ఇది? మా పిల్లలు నార్మల్గా కార్న్స్ తినారని ఇలా చేసి పెట్టాను, అప్పటి నుంచి ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఇంకా స్వీట్ కార్న్ ఉప్మా అంటే ఇంకా తినేస్తారు, ఇష్టంగా తినేస్తారు. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, గార్లిక్ వేసుకోవాలి. గార్లిక్ పేస్ట్ మీ వంటలు అన్నిట్లో ఖచ్చితంగా గార్లిక్ పేస్ట్ ఉండాల్సిందే, ఆరోగ్యానికి కూడా మంచిది కదా. అవును, మెయిన్ గార్లిక్ తింటే ఒళ్ళు పెరగదండి, అదా సీక్రెట్ మీది. గార్లిక్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, కొంచెం పసుపు వేసుకోవాలి. సేమ్ మనకి ఉప్మా ఎలా చేసుకుంటామో అలానే, కాకపోతే ఇందులో కొంచెం పెద్ద తాలింపు ఏం కనిపించట్లేదు మనకి కదా. ఇప్పుడు టమాటో ముక్కలు, కొంచెం సాల్ట్, ఓకే, టమాటా మొత్తం మగ్గాలండి. దాన్ని కొంచెం జ్యూసీగా అయినాక అది వేసేస్తే సరిపోతుంది. ఓకే, మీరు ఫస్ట్ టైం మీరు చేసిన వంట గుర్తుందా మీకు? ఫస్ట్ టైం చేసిందంటే పప్పు వేసాను. పప్పు చేసారా? అన్ని వేసి కుక్కర్లో వేసారా? అవును. అవ్వా, అంటే ఈజీగా అయిపోతుంది కదా అని ఫస్ట్ పప్పు వేసాను. ఓకే, తర్వాత వచ్చేసి అరటికాయ ఫ్రై చేశాను. అది మా సిస్టర్ చెప్పారు, ఓకే, ఇలా చేయాలి అని. మీరు ఎంతమంది మొత్తం మీ మమ్మీ వాళ్ళ సైడ్? 5 members, సిస్టర్స్ 2 brothers. 7 మంది సంతానమా? ఓకే, మా మమ్మీ వాళ్ళు వచ్చేసి 12 members. ఆహా, మామూలు పెద్ద ఫ్యామిలీ కాదైతే. అత్తగారి ఫ్యామిలీ వచ్చేసి 3 brothers, చిన్న ఫ్యామిలీ. ఓకే, 3 brothers అంటే పర్వాలేదు. అందులో మీ ఎన్నో కోడలు? మీరు పెద్ద. మీరే పెద్ద కోడలా? పుట్టింట్లో మీరు ఎన్నో కూతురు?
సెకండ్. ఓకే, ఇంచుమించు పెద్దరికమే, అటు పెద్దరికమే ఇటు పెద్దరికమే ఉంటుంది. అందరూ సెటిల్డా? అందరు సెటిల్. ఓకే, నెక్స్ట్ ఏం వేస్తారు? కాస్త వేగాక నెక్స్ట్ డైరెక్ట్ ఇదే వేయడం. జస్ట్ కొంచెం ఫ్రై అవుతే సరిపోతుంది. అంటే ఆల్రెడీ మనం బాయిల్ చేసాం కదా స్వీట్ కార్న్ని, బాయిల్ చేసాం కాబట్టి ఇంకా జస్ట్ అందులో మనము రైస్ ఫ్లోర్ కలిపాం కాబట్టి అది కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది. సో కాసేపు మూత పెట్టుకుంటే మనకు మగ్గిపోతుంది చాలా. అయితే మూత పెట్టేద్దామా? త్రివేణి గారు, మన ఉప్మా రెడీ అయిపోయినట్టేనా? అవునండి. ఓకే, తీసేద్దామా? ఇంకా తీసేద్దాం. కానీ ఇలా చూస్తుంటే స్వీట్ కార్న్ తో చేసింది అన్నట్టు అనిపించింది కదా. అదే కదా, పిల్లలు తినను అని అనేసరికల్లా ఇంకా వాళ్ళకి తెలియకూడదు. అవును, కొన్ని ఐటమ్స్ ఎలా ఉండాలంటే ఇంకా ఇది దేంతో చేశారని వాళ్ళు ఆలోచించారు. ఓకే, గార్నిష్ ఏమైనా చేద్దామా? కొత్తిమీరతో గార్నిష్. మామూలుగానే కలర్ఫుల్గా ఉంది. వేడి వేడిగా హెల్దీ రెసిపీ స్వీట్ కార్న్ ఉప్మా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్వీట్ కార్న్ ఉప్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్, ఉల్లిపాయ ముక్కలు, టమాటో ముక్కలు, పచ్చిమిర్చి, బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర, వెల్లుల్లి పేస్ట్. స్వీట్ కార్న్ ఉప్మా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో మొక్కజొన్న గింజలు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, టమాటో ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న మొక్కజొన్న బియ్యపిండి మిశ్రమం వేసి కలిపి కొంతసేపు ఉడికించుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే స్వీట్ కార్న్ ఉప్మా రెడీ.